కలెక్టర్, ఈ జార్జ్ మ్యాథ్యూస్ అంటే ఎవరో నీకు అర్థం కాలేదు. కట్టేసి దౌర్జన్యం చేయటం కాదు. ధైర్యం ఉంటే ఈ కట్లు విప్పి చూడు, నేనెవరో చూపిస్తాను. ఇదే నీ చిట్ట చివరి నవ్వు, గుర్తుంచుకో. నేను ఈ సిటీకి వేరే టీంని పిలిపిస్తాను, ఇంతకంటే రుస్తుం లాంటోళ్ళని. అది నీ వల్ల కాదురా. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే నాలాంటి వాళ్ళు, వీళ్లలాంటి వాళ్ళు, ఈ దేశ ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలనుకునే ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నంత వరకు. జేమ్స్, ఒరే కమిషనర్, ఎవరో విదేశీయులు విసిరే పచ్చ నోట్లు 4 చూస్తే చాలురా, నీలాంటి ఆఫీసర్లందరికీ చొంక కారిపోతుంది. వాళ్ల బూట్లు నాకుతారు. అది కాదు సార్, నాకేమీ తెలీదు. నోరు మూసుకో. నీలాంటి వాడిని నమ్మి ఈ సిటీ లా అండ్ ఆర్డర్ చేతికిచ్చినప్పుడు నాలాంటి నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు మీ నుంచి ఎంతో ఆశిస్తామయ్యా, ఎంతో సేవ చేస్తారని. ఎలా సంపాదించావు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి, క్రిమినల్ కనెక్షన్స్? నీకు తెలుసా వీళ్ళు అసలు ఎవరనేది? ఇదిగో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ఇక్కడున్న ఎవరితోనూ చెప్పని విషయాలు నాతో చెప్పినప్పటి నుంచి వీళ్ళు నిన్ను అనుసరిస్తున్నారు. నీ వెనకాలే ఒక నీడలాగా. ఇప్పుడు నిన్ను షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, లోడెడ్ గన్స్ తో. వాడిని ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచావు? వాళ్ళని చంపేసేయ్. వద్దు సార్, ప్రస్తుతానికి వీడిని ప్రాణాలతో ఉంచాలనుకున్నాను నేను. వీడు నాకు కావాలి సార్. వీళ్ళలో దాగి ఉన్న రహస్యాల్ని కక్కించాలి. అశోక్, వీడు మాగుంట కృష్ణమూర్తి, విక్రమ్కి అన్నయ్య, ఇప్పుడు నీ బిజినెస్ పార్ట్నర్. వీడికి ఎందుకని ఈ సిటీ మీద అంత ప్రేమ? కొంతమంది తీవ్రవాదుల్ని వెంట పెట్టుకుని వాడెందుకని ఈ సిటీకి వచ్చాడు? వీళ్ల తుపాకులకు దొరికి తప్పించుకోబడిన ఆ తీవ్రవాదులకు ఎందుకని వీడు రక్షణ కల్పించాడు? రాబోయే తరం కోసం ఏమి మిగిల్చకుండా అన్ని నాశనం చేసేస్తే నష్టపోయేది ఈ దేశం ఆశల్ని, వచ్చే తరం వాళ్ల జీవితాల్ని, అంతేకాదు మాలాంటి వృద్ధుల కలల్ని. నిజం చెప్పరా, అసలేంటి మీ అందరి యొక్క లక్ష్యం? అది నాకు తెలీదు సార్, నిజంగా నాకేం తెలీదు సార్. నీకు తెలియదు కదూ? నీకు తెలియకపోయినా సరే నాకు తెలిసి తీరాలి, నాకు తెలియాలి. ఆ కృష్ణమూర్తి గాడి రహస్య స్థావరంలో నువ్వు రహస్యంగా దాచి ఉంచి కాపాడుతున్న ఆ తీవ్రవాద క్రిమినల్స్ నాకు కావాలి. వాళ్ళని పట్టుకోవడానికున్న ఒకే అస్త్రం నువ్వే.